మీరు మీరు దొరకడం నాకు ఏంటంటే చాలా మానసిక ఒత్తిడిలో ఉన్నానండి. ఆపరేషన్‌ల మీద ఆపరేషన్‌లు, చిరాకులు. అసలు నన్ను నేను సహించలేకపోయేదాన్ని. ముందర పక్క వాళ్ళని ఎలా ఉన్నా, ఈ మానసిక ఒత్తిడితో పక్క వాళ్ళు ఎలా ఉన్నా నన్ను నేను భరించలేకపోయేదాన్ని. నేనేమనుకున్నానంటే ఈ నెల్లాళ్ళకి ముందర నాకు నేను ఉండనింకా అనుకున్నానండి. హ్మ్. అంటే మానసిక ఒత్తిడి నన్ను నేను ఏదైనా చేసేసుకుంటే బావుండును. నేనెందుకుండాలి అన్న నిజంగా అంత స్టేజ్‌లో ఉన్నానండి. ఇంట్లో ప్రాబ్లమ్స్ కాదు, ఏమి కాదు. నా మానసిక ఒత్తిడి అలా అయిపోయింది. అలా అయిపోతే ఇలా మీరు పెట్టడము వెంటనే మా పిల్ల "నువ్వు జాయిన్ అవ్వక్క" అని చెప్పేసి వెంటనే చెప్పిందండి ముందు రోజే రాత్రి. నిజంగా మీరు చెప్పినట్టు నాకు యోగం ఉంది కాబట్టి ఆ దత్తాత్రేయుడు వాళ్ళ దయ వల్ల ఇలా ఇలా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ అంతకు ముందు ఇప్పుడు చూసుకుంటే అండి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే డే 1 ఫీల్ అయ్యానండి. అందులోకి మీరు చెప్పే ప్రతి మాట కూడా ఎంత మాధుర్యంగాను చాలా వెంటనే కొన్ని కొన్ని ఎక్కవండి. తను నాకు ఫస్ట్ నుంచి చెప్పేది, "అక్క యోగాలో జాయిన్ అవ్వు బావుంటుంది, బావుంటుంది." మా సారు మీరు నాకు తెలియదు కదా! తను చెప్పేది మా సార్ మేమిలా ఉన్నాము అని. తర్వాత ఇప్పుడు మాకు అర్థమైంది మీరు అని. అంటే ఆ సార్ దయ వల్ల అనేసి. అలా నేను కూడా నిజంగా అది ఫీల్ అయ్యానండి. ఇప్పుడు నా ప్రెజెంట్ ఇది ఎలా ఉందంటే, అయ్య బాబోయ్! నేను ఇదివరకు అలా ఆలోచించానా? చిన్న విషయానికి నా మీద నాకు కోపం వచ్చేసినట్టు. ఆ ఒంట్లో ప్రాబ్లమ్ కూడా అలా ఉంది సార్. అది ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఏం లేదండి అసలు. ఈ నెల్లాళ్ళు చూసుకుంటే ఒక్కసారి కూడా నాకు కోపం రాలేదు. నాకు చిరాకు రాలేదు. విషయాన్ని కూడా నేను నేనిలా ఇంకా నేర్చుకోగలను అన్న విశ్వాసం బాగా పెరిగిందండి. నిజంగా యోగా ఇచ్చి ఇంకా ఇందులో దైవత్వం ఉందండి. ఇందులోనే మనం ఏదైనా కనుక చెయ్యాలి అనుకుంటే చేయగలగము. అన్నీ ఏదైనా ఇందులోనే ఉందండి. మన ఆరోగ్యాన్ని మనం మన చేతుల్లో మనం పెట్టుకోగలం. ఏదో పెద్ద పెద్దవొస్తే ఇంకా ఎలాగా తప్పదు గానీ, చిన్న చిన్న విషయాలన్నిటిని మనం దీంతో క్లియర్ చేసేసుకోగలమని నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. కరెక్ట్. నేను చాలా ధైర్యంగా ఉన్నాను సార్. బ్రీతింగ్ కూడా ఆగిపోయిందండి మాక్సిమం. నాకు ఎందుకో ఎవరికీ చెప్పుకోలేకపోయాను. బ్రీతింగ్ ఏదో ప్రాబ్లమ్‌గా అనిపించేది. ఇప్పుడు అసలు అదేమీ లేదండి. ఈ ఓంకారం ఎప్పుడైతే మీరు మీ మీ నుంచి మాకు వచ్చిందో, ఇంకా నిజంగా భగవంతుడు అలా ఇలా ఇప్పుడు నా దగ్గరే ఉన్నట్టు, నాలోనే ఉన్నట్టు నేను ఖచ్చితంగా ఫీల్ అయ్యానండి. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా సంతోషం అండి. చాలా ఆనందంగా ఉన్నాను. థాంక్ యూ మేడం.